అమెరికాలో జనాలు ఇళ్ళలోంచి బయటికి రావట్లేదంట. ట్రాప్ అయిపోయారంట. బయటికి రావాలంటే వణికిపోతున్నారంట. ఎక్కడ ఎవడు పట్టుకొని డిపోర్ట్ చేస్తారని భయపడుతున్నారంట. ప్రస్తుతానికి ఇది ట్రెండింగ్ న్యూస్. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఏంటంటే దాంట్లో ఆ పర్టిక్యులర్ న్యూస్‌లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు కూడా ఇట్లానే యూట్యూబ్ ఛానల్, ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ జనరల్‌గా న్యూస్ అది షేర్ చేసుకుంటా ఉంటారు అమెరికా గురించి. కాపోతే ఏంటంటే కొంచెం డబ్బులు బాగా ఖర్చు పెట్టి చేస్తున్నట్టున్నారు. టక టక గంటకు వీడియో వదులుతూ ఉంటారనమాట. సో, వాళ్ళు చెప్పిందేందంటే, ఎవరు ట్రావెల్ చేయటానికి భయపడుతున్నారు. ఇళ్లల్లోంచి బయటకు రాట్లేదు. బయటకెళ్తే ఎవరన్నా పట్టుకొని డిపోర్ట్ చేస్తారేమో అన్న భయానికి సేఫ్టీగా ఇంట్లోనే ఉంటున్నారు అని ఎవరో ఒక అమ్మాయి పేరు చెప్పేసి, ఆ అమ్మాయి ఎళ్దాము మంచిగా H-1B వీసా మీదే ఉంది. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇండియా ఎళ్దాం అనుకుంది. కానీ వాళ్ళ నాన్న ఫోను చేసి వద్దన్నాడు. ఇగ ఏదో ఈ సినిమా స్టోరీలు ఇగ మన తెలుగు సినిమాలు చాలా చూసాం గదా! అట్లనే ఇగ ఇది గూడా ఒక స్టోరీ టైప్‌లో వాళ్ళు అల్లేసి ఏదో కథ చెప్పారు గానీ, బట్ ఏంటంటే యాక్చువల్‌గా ఈ టీఎస్ఏ రీసెంట్‌గా డేటా షేర్ చేసుకుంటుంది ఐస్ తోటి అని చెప్పేసి ఒక న్యూస్ పెద్ద హల్చలయింది యాక్చువల్‌గా. ఏంటి అంటే ఈ డేటా షేరింగు వాళ్ళు ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళు ఇచ్చేది గూడా ఏంటంటే ఎవరైనా ఓవర్ స్టేస్ ఉన్న వాళ్ళు గానీ, ఐడీ క్యారీ చేయని వాళ్ళు గానీ, ఇల్లీగల్‌గా ఉండేటువంటి వాళ్ళు గానీ, అలాంటి వాళ్ళ డేటా ఐస్ వాళ్ళతోని షేర్ చేసుకుంటున్నారు గానీ, రెగ్యులర్‌గా ట్రావెల్ చేసేటువంటి వాళ్ళు, లీగల్‌గా ఉన్నటువంటి వాళ్ళు, వీసాలు ఉన్నటువంటి వాళ్ళు, టాక్స్ కట్టేటువంటి వాళ్ళు ఎవ్వరికీ ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అందరూ హ్యాపీగా ట్రావెల్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఉండే పేరెంట్స్ ఏంటంటే, భయంలో ఎవ్వరు ఉండకండి. భయంలో బతకకండి. ఓకే. ప్రస్తుతానికి అందరూ హ్యాపీగున్నారు, తిరుగుతున్నారు, ట్రావెలింగ్ జేస్తున్నారు. ఎక్కడోళ్ళు అక్కడ హాలిడేస్‌కెళ్తున్నారు, వస్తున్నారు. మొన్న క్రిస్మస్‌కి గూడా జనాలు బానే తిరుగుతున్నారు. ఒక్కటేంటంటే ఇండియా రావట్లేదు.